రాజమౌళి గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్. రాజమౌళి గారి ఫిల్మోగ్రఫీ. స్టూడెంట్ నెంబర్ 1. ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన ఈ మూవీ 2001లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో స్టోరీ ఆదిత్య అనే అబ్బాయి వాళ్ళ నాన్న ఇష్ట ప్రకారం లా చదువుతూ ఉంటాడు. ఒక చిన్న ప్రాబ్లం వల్ల తను జైలుకి వెళ్తాడు. తన గతాన్ని స్నేహితుల మధ్య దాచి తర్వాత తనకు వచ్చిన ఇబ్బందులు ఎదుర్కొని ఎలా లాయర్ అయ్యాడు అనే బేస్ అయి ఉంటుంది. అయితే ఈ మూవీ బడ్జెట్ 4 కోట్లు పెట్టగా 12 కోట్లు సాధించి సూపర్ హిట్గా మారింది. సింహాద్రి. ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా స్టోరీ ఒక నమ్మకస్తుడైన పనివాడు సింహాద్రి. అతను ఒక పెద్ద మనిషి ఇంట్లో ఉంటాడు. కానీ అతను కొన్ని కారణాల వల్ల కేరళలో ఒక పవర్ఫుల్ సింగమలాయిగా మారి ఆ విషయాన్ని ఎలా దాచాడు, అతను ఎలా మారాడు అనే విధంగా ఉంటుంది. అయితే ఈ మూవీ బడ్జెట్ 7 కోట్లు పెట్టగా బాక్సాఫీస్ దగ్గర 26 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. సై. నితిన్ గారు హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక పెద్ద రౌడీ ఒక కాలేజీ మీద కన్నేస్తాడు. అయితే స్టూడెంట్స్ ఆ విలన్తో రగ్బీ ఆడి వాళ్ళ కాలేజీని వెనక్కి తీసుకుంటారు. ఈ సినిమా 2004లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి బడ్జెట్ 6 కోట్లు పెట్టగా 13 కోట్లు సాధించి సూపర్ హిట్గా మారింది. నితిన్ గారి కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఛత్రపతి. ప్రభాస్ గారు నటించిన ఈ సినిమాలో కొంతమంది శ్రీలంక వాళ్ళు వైజాగ్ వచ్చి ఒక రౌడీ కింద పనిచేస్తూ ఉంటారు. అందులో శివాజీ అనే అతను లోకల్ రౌడీస్ని పడగొట్టి ఎలా ఛత్రపతి అయ్యాడో అనేది మూవీ. ఆ తర్వాత తప్పిపోయిన తన తల్లిని తమ్ముడిని వెనక్కి తెచ్చుకుంటాడు. ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు 13 కోట్లు ఖర్చు పెట్టగా 32 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. విక్రమార్కుడు. ఈ సినిమాలో రవితేజ గారు 2 క్యారెక్టర్లు చేశారు. ఒకటి దొంగ, మరొకటి పోలీస్. ఒకేలా ఉండే ఇద్దరు వ్యక్తులు వేరే వేరే చోట వేరే వేరే జీవితాలతో ఉంటారు. వారిద్దరూ ఎలా కలుస్తారు, ఒకరి జీవితాన్ని మరొకరు ఎలా తెలుసుకుంటారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. వినడానికి కన్ఫ్యూజింగ్గా ఉన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. 13 కోట్లు బడ్జెట్ పెట్టగా 30 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. యమదొంగ. ఎన్టీఆర్ గారు నటించిన ఈ సినిమా స్టోరీ తాగిన మత్తులో రాజు అనే వ్యక్తి యమధర్మరాజును తిడతాడు. దానితో యముడు కోపంగా ఆ వ్యక్తి జీవితాన్ని కావాలనే మధ్యలోనే ఆపేస్తాడు. ఆ వ్యక్తి పైకి వెళ్ళాక ఏం చేస్తాడు ఇది స్టోరీ. ఈ సినిమాకు 14 కోట్లు ఖర్చు పెట్టగా 30 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా 2007లో రిలీజ్ అయ్యింది. మగధీర. రామ్ చరణ్ గారు నటించిన ఈ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఒక బైక్ రైడర్ వీధుల్లో పందాలు కాస్తూ తిరుగుతాడు. అనుకోకుండా ఒక అమ్మాయి చేతి స్పర్శ వల్ల తమ 400 సంవత్సరాల క్రితం అనగా గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ. ఈ మూవీకి 40 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించగా 150 కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మర్యాద రామన్న. సునీల్ గారు నటించిన ఈ సినిమాలో ఒక వ్యక్తి తన తండ్రి తరపున వచ్చే ఆస్తి కోసం ఎప్పుడో వదిలేసి వచ్చిన ఊరు వెళతాడు. అక్కడ వాళ్ళ నాన్న శత్రువులకి చిక్కుతాడు. తర్వాత తనను తను ఎలా రక్షించుకున్నాడు అనేది ఈ సినిమా. ఈ మూవీకి 12 కోట్లు ఖర్చు చేయగా 36 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ సినిమా 2010లో రిలీజ్ అయింది. ఈ మూవీలో రవితేజ గారి వాయిస్ అనేది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈగ. టాలీవుడ్ నాని గారు, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గారు, సమంత గారు కలిసి నటించిన ఈ సినిమా ఒక కొత్త కోణంలో ఉంటుంది. నాని అనే వ్యక్తి బిందును ప్రేమిస్తాడు. సుదీప్ కూడా బిందును లవ్ చేస్తాడు. సుదీప్ నానిని చంపేస్తాడు. చనిపోయిన నాని ఆత్మ ఈగలోకి వచ్చి బిందుతో కలిసి సుదీప్ని ఎలా చంపుతుంది అనేది ఈ సినిమా. ఈ మూవీకి 40 కోట్లు ఖర్చు పెట్టగా 110 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాహుబలి ద బిగినింగ్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఒక రాజకుటుంబానికి చెందిన ఒక పసివాడు అనుకోకుండా ఒక అడవి తెగ దగ్గర పెరుగుతాడు. ఒక అమ్మాయి వల్ల తన తండ్రి గతాన్ని తెలుసుకుంటాడు. ఈ మూవీ బడ్జెట్ 180 కోట్లు పెట్టగా 650 కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బాహుబలి ద కంక్లూజన్. ప్రభాస్ గారి బాహుబలి ద బిగినింగ్కి సెకండ్ పార్ట్గా వచ్చిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. అమరేంద్ర బాహుబలి కట్టప్ప వల్ల ఎలా చనిపోయాడు, రాజ్యంలో అసలు ఏం జరిగింది, మాహిష్మతి జనాలకి కొత్త రాజు ఎలా వచ్చాడు అనే నేపథ్యంలో ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లు పెట్టగా 1810 కోట్ల విజయాన్ని సాధించి అనేక రకాల ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్గా నిలిచింది. త్రిబుల్ ఆర్.
ఒక అడవి జాతిలో అమ్మాయిని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోతే ఆ జాతి కాపరి ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్తాడు. అక్కడ ఒక భయం తెలియని సైన్యాధికారి ఒక మిషన్ కోసం పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఏర్పడుతుంది. తరువాత ఆ స్నేహం శత్రుత్వంగా ఎలా మారుతుంది, ఆ కాపరి తన అడవి జాతి అమ్మాయిని తీసుకొచ్చేశాడా, ఆ సైన్యాధికారి తన మిషన్ కోసం పనిచేస్తూ విజయాన్ని సాధించాడా అనే కాన్సెప్ట్లో ఈ మూవీ వెళ్తుంది. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు మల్టీ స్టారర్గా నటించిన ఈ సినిమాకి బడ్జెట్ 550 కోట్లు పెట్టగా 1258 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. జక్కన్న గారు ఈ సినిమాని ఎంతో ప్రెస్టీజియస్గా తీశారు. మల్టీ స్టారర్ మూవీ తీసినందుకు ఆయన చాలా ఆనందపడ్డారు, కానీ ఫ్యాన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం జక్కన్నకు చాలా బాధను కలిగించింది. వారణాసి మహేష్ బాబు గారు నటిస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ మూవీ 2027లో వస్తుందేమో అని అంచనా. కాగా ఈ మూవీకి 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హాలీవుడ్ లెవెల్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ గారు కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా గారు కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నారు.